హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇదైతే మా అమ్మాయి బర్త్డే వీడియో అనమాట. నైట్ ఇలా కేక్ కట్ చేయించామండి, నైట్ కూడా. ఇంకా ఏంటంటే ఈ వీడియో అంతా కొన్ని క్లిప్స్ అనేవి యాడ్ చేశాను అనమాట. మార్నింగ్ అయితే ఇంట్రడక్షన్ వీడియో తీయడం కుదరలేదండి. ఇలాగ కొన్ని వీడియో క్లిప్స్ యాడ్ చేశాను అనమాట. ఆ రోజు ఏం జరిగింది అనేది మార్నింగ్ టు ఈవినింగ్. ఇదైతే మార్నింగ్ అనమాట. పులిహార చేసాము. కొంతమందికి తన చేతులతో ఇప్పిద్దామని చెప్పి పులిహార చేసాము అనమాట. అదే ప్యాక్ చేస్తున్నాము. ఇంకా రెడీ అవ్వలేదు. బాత్ అయితే చేసింది కానీ రెడీ అవ్వలేదు అనమాట. సో ఇది ప్యాక్ చేసిన తర్వాత రెడీ చేసి ఇంకా తీసుకెళ్ళి అందరికి ఇప్పిస్తానమాట. వాటితో పాటు బటర్ మిల్క్ కూడా ఇచ్చాము పులిహారతో పాటు. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. ఇది మార్నింగ్ డ్రెస్ అనమాట. ఇలా రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత వెళ్ళి ఇచ్చేసి వచ్చాము. ఇదైతే ఆఫ్టర్నూన్ అనమాట. ఇలా కొన్ని క్లిప్స్ యాడ్ చేశారండి. మొత్తం అయితే ఫుల్గా తీయడం కుదరలేదన్నమాట. ఇప్పుడైతే ఈవినింగ్ డిన్నర్కి రెడీ చేస్తున్నారనమాట. బిర్యానీ చేస్తున్నారు. సో అవన్నీ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడైతే మా అక్క అయితే కర్రీ చేయడంలో బిజీగా ఉందండి. ఎవరొకళ్ళు వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారనమాట. చెప్పు చెప్పు చూడండి, చూసి చెప్పాలి. ఓకేనా? ఇక్కడ బిర్యానీ చేస్తున్నారు. డెకరేషన్ అయితే ఇలా సింపుల్గా చేసామండి. బ్యాక్ డ్రాప్ అయితే మీషోలో తీసుకున్నాను అనమాట. చాలా బాగా నచ్చింది నాకు బ్యాక్ డ్రాప్ అయితే. ఈసారి రెడ్ అనుకున్నాను అనమాట. సో అందుకని అలా తీసుకున్నాను. సింపుల్ డెకరేషన్ చేసాం అనమాట. వెనకాల లైటింగ్ పెట్టి పైన బ్యాక్ డ్రాప్ పెట్టి చుట్టూ స్మాల్ డెకరేషన్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అలా చేసామండి. నైట్ అయితే ఇలా ఉంది, చూసేయండి. బ్యాక్ డ్రాప్ వెనకాల లైటింగ్స్ పెట్టడం వల్ల బాగా లుక్ వచ్చిందండి. నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట. మా అమ్మ అయితే ఇలా రెడీ అయిపోయింది. రెడ్ ఫ్రాక్ అనమాట. రెడ్ అనుకున్నాను ఈసారి. ఇదేంటంటే ఆఫ్ స్కాచ్లో తీసుకున్నాను అనమాట. ఈ ఫ్రాక్ వచ్చేసి చాలా బాగుంది. బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది. 1200 లోపే వచ్చేసిందండి. చాలా బాగుందనమాట. అందరైతే వచ్చేసారు. ఇంక మా అమ్మాయి కేక్ కట్ చేయడమే ఆలస్యం అనమాట. బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు కూడా చూసేసేయండి. అమ్మమ్మకి దాత్రికి పెట్టు. అదే పెట్టు.
కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలకని స్నాక్స్గా ఇవి తీసుకొచ్చామండి, ఎగ్ పఫ్స్ అనమాట. సో ఇవి చిన్న గిఫ్ట్స్ వాళ్ళకి ఇద్దాము, చాక్లెట్స్ ఇవన్నీ పెట్టి ఇస్తున్నాం అనమాట పిల్లలకి. ఇంకా డిన్నర్ వచ్చేసి బిర్యానీ విత్ చికెన్ కర్రీ అండ్ గోంగూర చట్నీ ప్లస్ పెరుగు చట్నీ అండి, ఇదనమాట డిన్నర్. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే కొంచెం లేట్గా వచ్చారన్నమాట, వారు వేరే చోటుకి వెళ్ళి 7కి వచ్చేసరికి మేము అందరం కలిసి డిన్నర్ చేస్తున్నాం అన్నమాట. తిని కూడా తన ఫ్రెండ్ లోహిత అనమాట. ఇప్పుడైతే గిఫ్ట్స్ ఓపెన్ చేసేస్తుందండి. తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఓపెన్ చేద్దామంటే గోల గోల చేసి అప్పుడే ఓపెన్ చేసేసింది. నేను మీకు క్లియర్గా తర్వాత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయని. ఇప్పుడైతే ఫాస్ట్గా వీడియో తీసేసాను అనమాట. గోల గోలగా ఉంది, అంత క్లియర్గా లేదనమాట చూపించడానికి. సో గొడవ చేసింది ఓపెన్ చేయాల్సిందే అని చెప్పి, అందుకనే అలాగా తీసేసాను అనమాట. నేను ఇచ్చిన గిఫ్ట్స్, తనకు వచ్చిన గిఫ్ట్స్ అన్నీ చూపిస్తాను. ఈ డ్రెస్ కూడా తనకి గిఫ్టే అనమాట నేను ఇచ్చింది. తను అది కావాలని అడిగింది, బాడీకాన్ డ్రెస్. కాకపోతే తను కొంచెం స్కిన్నీ, నేను ఎప్పుడు ప్రిఫర్ చేయను అనమాట బాడీకాన్. కాకపోతే తను అడిగింది కాబట్టి హ్యాపీగా ఫీల్ అయిద్దని చెప్పి అది బుక్ చేశాను. ఈ మధ్య తనకి ఫేవరెట్ కలర్ లావెండర్ అనమాట. సో అది బుక్ చేసుకుంది. నేను గిఫ్ట్స్ ఓపెన్ చేసేటప్పుడు వేసుకుంటాను ఈ డ్రెస్ అని చెప్పి అది బుక్ చేసామన్నమాట. సో ఇప్పుడైతే గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసేసింది. నేనైతే మళ్ళీ వివరంగా చూపిస్తానమాట ఏమేమి వచ్చాయి, ప్లస్ నేను ఇచ్చిన గిఫ్ట్స్ కూడా చూపించేస్తాను మీకు. ఇదిగోండి, ఫస్ట్ అయితే సైన్స్ కిట్ ఇచ్చాను అనమాట. తనకి ఇంట్రెస్టింగ్ థింగ్స్ చేయడం ఇష్టం అనమాట, క్యూరియస్గా ఉండాలి. సో అందుకని ఇది పిల్లలకైతే వాళ్ళకి బాగుండిద్ది అని చెప్పి ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను, అది తీసుకున్నాను. సో ఇది ఏంటంటే ఇంకొక ఇంట్రెస్టింగ్, తనకి ఏంటంటే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకని తన బ్రాస్లెట్స్ అవి చేయడానికి యూజ్ అయిద్దని చెప్పి ఈ బీడ్స్ ఇవి తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం మంచిగా అనిపించింది నాకు. ఇదైతే వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది అనమాట, దాత్రి అని, తన బెస్ట్ ఫ్రెండ్ ఇది ఇచ్చింది. ఇది కూడా తనకు బాగా నచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి చామ్స్, లోహిత తన ఫ్రెండ్ అనమాట. తను ఇవను బ్యాగ్ ఇచ్చిందండి. ఈ రెండు తన ఫ్రెండ్ ఇచ్చిందనమాట, ఇంకో బెస్ట్ ఫ్రెండ్ అనమాట తనకి. ఇంకో ఇచ్చినవి, ఇంకోటి బ్యాగ్ చూపిస్తాను అనమాట. ఇదిగోండి హ్యాపీ బర్త్డే అని కూడా వస్తుంది అలాగా ఆ టాయ్లో, అది బాగుందనమాట క్యాక్టస్లో. ఈ పెన్సిల్ విత్ బాక్స్ సెట్ కూడా తన ఫ్రెండ్ ఇచ్చింది, గుణ అనండి. ఈ బ్యాగ్ అను చామ్స్ అనేవి లోహిత ఇచ్చింది అనమాట తన ఫ్రెండ్. ఈ బుక్ ఏంటంటే నేను ఇచ్చాను అనమాట. తనకి ఇలా యాక్టివిటీస్ బుక్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అది కూడా ఇచ్చాను. నేను లెర్నింగ్గా ఉండిద్దని చెప్పి అలా కూడా ఇచ్చాను. షూస్ కొన్నాను అనమాట, రెడ్ షూస్. అది కూడా తన గిఫ్టే, తను అడిగింది అనమాట. ఈ వ్లాగ్ ఇంతటితో ముగుస్తుందండి. మరొక వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.